అండి. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో, పండగ రోజే నాకు ఇలాగ జరగడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. అసలు నాకు ఏం జరిగింది, ఏంటి అనేది నేను ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతది అనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చకపోతే మీరు లైక్ చేసినా, షేర్ చేయకపోయినా పర్లేదు గానీ, దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడడానికి మాత్రం ప్రయత్నించండి. ఫస్ట్‌గా నాకేంటంటే ఆన్‌లైన్‌లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది పెద్ద స్కామ్ అండి. స్కామ్ అనే కాదు, ఫ్రాడ్ కూడా. దయచేసి ఇలాంటివి ఎవరైనా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ చేస్తాను అంటే దయచేసి మీరు వాళ్ళని ఇమ్మీడియేట్‌గా బ్లాక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఎందుకు ఇలాగా రియాక్ట్ అవుతున్నాను, ఎందుకు దీని మీద వీడియో చేస్తున్నాను, వీడియో చేయడమే కాకుండా నా వల్ల నేను ఇబ్బంది పడినట్టు పక్కనున్న వాళ్ళు ఎవరు ఇబ్బంది పడడానికి వీల్లేదు అనేసి నా ఈ ప్రయత్నం అంతా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆన్‌లైన్‌లో ఒక మెసేజ్ అనేది వస్తది. హాయ్ అని చెప్పేసి, ఏమన్నా మేడం మీరు ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి అడుగుతారు. సో, ఇంట్రెస్ట్ ఉంది అనేసి మీరు పొరపాటున మెసేజ్ చేశారంటే ఇంక మీ పని అయిపోయినట్టే. ఇంక మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా దోచుకోవడానికి వాళ్ళైతే రెడీగా ఉంటారు. ఓకే మేడం, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వండి. మేము మీకు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఆఫర్ చేస్తాం. డైలీ మీకు ఇంత సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వస్తది అని చెప్పేసి మనల్ని ట్రాప్ చేయడానికి రెడీగా ఉంటారు. సో, ఈలోపు మీరేం చేస్తారు, మీ బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీ బ్యాంక్ నేమ్, ఫుల్ నేమ్, ఐఎఫ్ఎస్‌సి కోడ్‌తో సహా బ్రాంచ్ ఎక్కడ ఉంటుంది అన్ని డీటెయిల్స్ అనేవి మీరు వాళ్ళకి క్లియర్‌గా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి మెసేజ్ పెడతారు. నెక్స్ట్ వచ్చేసరికి మీ నేమ్, ఏజ్, మీరు ఉండే లొకేషన్ ఎక్కడ, ఏంటి అనేసి అన్నీ ఆ డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో, అవి కూడా మీరు దయచేసి చెప్పొద్దు. ఎందుకు నేను పదే పదే సార్లు చెప్తున్నానంటే, నేను సఫర్ అయినట్టు ఇంకొకరు సఫర్ అవ్వడం నాకైతే ఇష్టం లేదు. అందుకే నేను ఈ వీడియో అనేది ఫుల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత మనకి ఒక లాగిన్ ఐడీ ఇస్తారనమాట. ఆ లాగిన్ ఐడీతో మనం ఏంటంటే టెలిగ్రామ్ ఉందా అని చెప్పేసి అడుగుతారు. టెలిగ్రామ్ యాప్ అయినా సరే ఇన్‌స్టాల్ చేసుకోమని చెప్తారు. తర్వాత ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఆ టెలిగ్రామ్‌కి వాళ్ళకి ఏంటంటే మనకి ఒక కోడ్ అనేది ఇస్తారనమాట. ఆ కోడ్‌ని టెలిగ్రామ్‌లో గనక మీ మర్చెంట్‌కి గనక ఎవరికైతే అసైన్ చేస్తున్నారో వాళ్ళకి గనక చెప్పినట్టయితే గనక మీకు స్టార్టింగ్ ఏంటంటే ఇనీషియల్‌గా మీరు జాయిన్ అయినందుకు రూ. 150 అనేది డిపాజిట్ చేస్తారనమాట. సో, మీరు ఏంటి రూ. 150 వచ్చాయి సరే బావుంది అనేసి అంటే ఎవరికైనా ఆశ పుడతది. ఆబ్వియస్‌లీ అది హ్యూమన్ నేచర్ అనుకోండి. సరే ట్రై చేద్దాము బావుంది గదా! ఇదేదో ప్రాసెస్ అంతా అనుకుని మళ్ళీ ఇంకొక ఫర్దర్ స్టెప్స్ అనేవి మనకి అసైన్ చేస్తారు. అదేంటంటే మనకి ఒక గ్రూప్‌లో అనేది మనల్ని యాడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్‌లో యాడ్ చేశాక ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక టాస్క్స్ అనేవి ఇస్తారు. ఒక 10 టాస్క్స్ అనేవి ఇస్తారు. డైలీ మీకు ఇన్ని టాస్కులు చేస్తే మీకు ఇంత అమౌంట్ అనేది పడతది అని చెప్పేసి. అయితే 1, 2 టాస్క్‌లో ఏంటంటే మీకు గూగుల్ రివ్యూస్ గానీ, ఆ ఫోటో స్క్రీన్ షాట్స్ తీసి పెట్టడం గానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే ఒక క్లినిక్‌వి రివ్యూస్ ఇవ్వడం అలాంటివన్నమాట. సో, అలా ఇచ్చేసిన తర్వాత మీరు మీకు నచ్చిన రివ్యూస్ అంటే పాజిటివ్‌గా ఇవ్వండి రివ్యూస్. పాజిటివ్‌గా ఇచ్చాక వాళ్ళేం జేస్తారు, ఓకే. ఫైన్ అంతా బావుంది అనుకునే టైంకి మీరు ఇచ్చిన రివ్యూస్ ఏవైతే ఇస్తున్నారో మీరు అన్నీ వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పెట్టి అది వాళ్ళకి స్క్రీన్ షాట్స్ అనేవి పెడతారు. స్క్రీన్ షాట్స్ పెట్టాక మీకేంటంటే నేను మీకు డిస్‌ప్లే మీద చూపిస్తాను. ఎలాగా మెసేజెస్ అనేవి డిస్‌ప్లే అవుతున్నాయో. కంగ్రాచ్యులేషన్స్ యూ హావ్ ఎర్న్డ్ రూ. 25 అని చెప్పేసి వస్తాయి. అలా మీరు ఎన్ని స్క్రీన్ షాట్స్ పెడితే అంత అమౌంట్ అనమాట. సో, నేను అయితే ఆల్మోస్ట్ డేకి 10-15 టాస్క్ వరకు చేశాను. సో, నాకు దాన్ని బట్టి రూ. 25 అలాగా డిపాజిట్ అవుతా ఉంటాయి. అంటే వాళ్ళేంటంటే 10 టాస్క్ అయ్యాక ఒక 25, 25, 25, 25, 4, 4 కదా! అలా అంటే ఒక రూ. 150 అయినంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. రూ. 150 అయ్యాక మీకు ఆ అమౌంట్ అనేది ఫోన్‌పే ద్వారా క్రెడిట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఫోన్‌పేలో జరిగే ఇంకో స్కామ్ ఏంటంటే మీకు వాళ్ళు ఫోన్‌పే కానీ, గూగుల్ పే కానీ, పేటీఎం కానీ ఇలాంటి యాప్స్ యూజ్ చేసుకొని మీకు ఒక ఫేక్ అకౌంట్‌లో అమౌంట్ సెండ్ చేసినట్టు ఉంటాయి. అంటే ఫేక్ ఫోన్‌పే యాప్స్ అనమాట. ఇవి ఏంటంటే డైరెక్ట్‌గా మీకు అకౌంట్ సెండ్ చేసినట్టు మీకు
స్క్రీన్ షాట్ అయితే పెడతారు. కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే అమౌంట్ అనేది మీకు డిపాజిట్ అవ్వదు. ఇది ఇంకొక స్కామ్. అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. దయచేసి మీ పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఏమీ ఇవ్వద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్ అండి. అండ్ ఇంకోటేంటంటే సెకండ్ ప్రాసెస్ ఇంకొక 1, 2 టాస్క్స్ అయిపోయినాక టాస్క్ 3 వచ్చేసరికి ప్రీమియం, మల్టీ ప్రీమియం, లగ్జరీ, సూపర్ లగ్జరీ అని చెప్పి ఒక 8-9 టాస్క్ వరకు ఉంటాయి. ఇందులో ఏంటంటే స్టార్టింగ్ అమౌంట్ వచ్చేసరికి 1000 నుంచి 55,000 వరకు డిపాజిట్ చేసుకోవడానికి అవుతది. సో 1000కి మీకు ఎక్స్ట్రా 500 వేసి ఇస్తాము. నెక్స్ట్ అలా మీకు స్క్రీన్ మీద క్లియర్‌గా చూపిస్తాను. అవన్నీ అంటే అంత అమౌంట్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో, ఇంత అమౌంట్ డిపాజిట్ చేసుకుంటే మీకింత గెయిన్ వస్తది. దాంతో పాటు మీకు ప్రాఫిట్ అనేది వస్తది అని చెప్పేసి క్లియర్‌గా చెప్తారు. సో, అవేవి గుడ్డిగా నమ్మొద్దు. దయచేసి డిపాజిట్ మాత్రం చేయొద్దు. ఫస్ట్ డే అయితే మిమ్మల్ని బాగా ప్రెషర్ పెడతారు. అంటే ఎవరైతే మెర్చెంట్ ఉన్నారో వాళ్ళేంటి క్లియర్‌గా చెప్తారు. లైక్ ఇంత అమౌంట్ వేయండి, ఇంత డిపాజిట్ చేయండి, మీకు ఎగ్జాక్ట్‌గా వచ్చేస్తాయి అని చెప్పేసి. సో, మనం ఏం చేస్తాం, సరే స్టార్టింగ్ అమౌంట్ వచ్చాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ దానికి వెళ్ళేసరికి ఓకే, మీకు అమౌంట్ డిపాజిట్ క్రెడిట్ అవుతది కదా అనే హ్యాపీనెస్‌లో మీరు ఏం చేస్తారు, మొత్తం ఫోన్‌పేలో ఉన్న అమౌంట్ అంతా దీంట్లో పెట్టడానికి ట్రై చేస్తారు. ఓకే. పెట్టాక వాళ్ళేం చేస్తారంటే మీ ఫర్దర్‌గా ఇంకా అమౌంట్ పెట్టమని చెప్పి ఇంకా బార్గెయిన్ చేస్తారు. సో, అప్పుడు మీరేంటి ఎక్స్‌ట్రా అంటే మీ దగ్గర అమౌంట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్‌ని అడగండి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని అడగండి. మీకు ప్రాఫిట్ వస్తే వాళ్ళు మళ్ళీ మీకు రిటర్న్ చేసేస్తాం అని చెప్పేసి అంటారనమాట. దయచేసి అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. దయచేసి మీరు అలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బేసికల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి అమెజాన్ అని చెప్పి అన్నారు. అమెజాన్ కాబట్టి గుడ్డిగా నమ్మాల్సొచ్చింది. ఫస్ట్ మీకేంటంటే ఎవరైనా అలా మెసేజ్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా చెప్పాల్సిన క్వెషన్స్, మీ కంపెనీ నేమ్ ఏంటి? మీ జాబ్ లొకేషన్ ఏంటి? మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి? అని చెప్పి మీ కంపెనీ రిజిస్టర్డ్ సర్టిఫికేటా? ఇన్ కేస్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అవన్నీ పెట్టగానే గూగుల్‌లో ఒకసారి వెరిఫై చేసుకోండి. చెక్ చేసుకోండి. గూగుల్‌లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకేంటనేది క్లియర్‌గా అర్థమవుతది. అంటే అది ఫేకా? ఒరిజినలా? అని చెప్పి. ఈ మిస్టేక్స్ అన్నీ నేను చేసినట్టు మీరు చేయొద్దని చెప్పేసే నేను నా ఈ చిన్న ప్రయత్నం. నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో. నాకేంటంటే అమెజాన్‌లో జాబ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి గ్రూప్‌లో అయితే నన్ను యాడ్ చేయడం జరిగింది. గ్రూప్‌లో యాడ్ చేశాక గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత నాకొక టాస్క్ అయితే ఇచ్చారు. ఇంత అమౌంట్ పే చేయండి అని చెప్పి. ఫస్ట్ 200 పే చేస్తే 500 వస్తది అనేసి అన్నారు. సో, నేను అలాగే పే చేశాను. నాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. ఓకే, బాగుంది కదా! సరే 500 పే చేయండి. తర్వాత 1000 వస్తాయి అనేసి అన్నారు. సరే ఒకసారి ట్రై చేద్దాం, ఏముంది చిన్న అమౌంటే కదా అని చెప్పి నేను ట్రై చేశాను. 500 పెడితే 1000 కూడా వచ్చాయి. సో, లాస్ట్‌కి నేను ఎంత పెద్ద మిస్టేక్ చేశాననేది నాకు తర్వాత అర్థమైంది. సో, నేను లేట్‌గా రియలైజ్ అయ్యాను. తర్వాత మీకు ఒక గేమ్, ఒక టాస్క్ ఇస్తారు. ప్లే చేయమని చెప్తే, ఆ టాస్క్‌లో ఏంటంటే మీకు ఐటెమ్స్ అనేవి కొనుక్కుంటా ఉండాలి. ఇన్ కేస్ ఐటెమ్స్ కనుక కొనుక్కోకుండా ఉన్నట్టయితే కనుక మీ అకౌంట్‌లో ఉన్న అమౌంట్ అంతా మీరు ఐటెమ్స్ కొనడంలో పెట్టేస్తారు. ఇంకా అమౌంట్ అంతా అక్కడ బ్లాక్ అయ్యి సీజ్ అయిపోద్దనమాట. అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు దయచేసి. నేను అలా చేసే నాది చాలా తక్కువ అమౌంట్ నేను లాస్ అయింది. బట్ ఏంటంటే నేను దీని కోసం కొంచెం క్లియర్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక చాలామంది బల్క్‌లో లాక్స్, క్రోర్స్ అండ్ థౌజండ్స్‌లో లాస్ అయిపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే దేవుడు నా విషయంలో లక్కీ అనేసి అనుకోవాలి. ఎందుకంటే మా ఫ్రెండే, ఎవరో కాదు మా ఫ్రెండే, తనైతే ఆల్మోస్ట్ 5,00,000 దాకా లాస్ అయ్యారు. సో, అలాంటి పనులైతే చేయొద్దండి. తనేంటంటే కొంచెం లేట్‌గా రియలైజ్ అయ్యేసరికి తన అకౌంట్‌లో అమౌంట్ అంతా కట్ అయిపోయాయన్నమాట. సో, తను ఇప్పుడు పాపం పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతున్నాడు. నెక్స్ట్ సైబర్ క్రైమ్‌కి కంప్లెయింట్ ఇచ్చారు. బట్ నో యూజ్ అండి. అలాంటి పనులు అయితే చేయొద్దు. దయచేసి నేను చెప్పాల్సింది అయితే ఒక్కటేనండి.
ఎవరైతే మీకు ఆన్‌లైన్ జాబ్ ఇస్తామో, ఎప్పుడైతే ఎవరైతే మీకు డబ్బులు అడుగుతున్నారో జాబ్ విషయంలో అయితే ఇమ్మీడియేట్‌గా అకౌంట్‌ని గానీ, నెంబర్స్ గానీ బ్లాక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరైనా జాబ్ ఆఫర్ చేస్తాను డబ్బులివ్వండి అంటే అలాంటి జాబ్స్ మీరసల జాయిన్ అవ్వకండి. ఇది నా అడ్వైస్. అండ్ ఇంకోటేంటంటే అకౌంట్ తాలూకా డీటెయిల్స్ అయితే మీరు అయితే ఏం షేర్ చేయొద్దు. ఇది అయితే నా హంబుల్ రిక్వెస్ట్ అండి. ఎందుకు చెప్తున్నాను అంటే అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేస్తే కనుక మీకు అంటే వాళ్ళు వేసిన అమౌంట్ కాక మీ దగ్గరున్న అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ నెక్స్ట్ మొత్తం వాళ్ళు లాక్కోవడానికి ట్రై చేస్తారు. సో, ఇలాంటి పిచ్చి పనులైతే అసలు చేయొద్దు. అమెజాన్ ఇవన్నీ ఫేక్ అండి. అమెజాన్‌లో జాబ్ ఆఫర్ ఎందుకంటే అమెజాన్ అనేది కొంచెం బ్రాండెడ్ కంపెనీ. సో, బ్రాండెడ్ కంపెనీ కాబట్టి ఇలాంటి ఫేక్ రివ్యూస్ ఇచ్చి, ఫేక్ జాబ్స్ ఇచ్చే వాటి ట్రాప్స్‌లో మీరు అసలు పడొద్దు. మీరు అమౌంట్ అయితే పోగొట్టుకోవద్దు. నాకు తెలిసి నేనైతే చాలా మటుకు సెర్చ్ చేసిందేంటంటే యూట్యూబ్‌లో 1 కాదు, 2 కాదు. ఆల్మోస్ట్ చాలామంది అండి లాక్స్‌లోనూ నెక్స్ట్ క్రోర్స్‌లోనూ లాస్ అయినోళ్ళున్నారు. నేను రీసెంట్‌గా ఒకతను అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన అతనే అనమాట. అతను ఆల్మోస్ట్ 4 క్రోర్స్ దాకా 4 సీఆర్ దాకా ఇన్వెస్ట్ చేశారు. అందులో అతనికి ఏంటంటే పాపం అనకూడదు గానీ 65 లాక్స్ ఏమంటారు అకౌంట్‌ని ఫ్రీజ్ చేసిగా 4 క్రోర్స్ ఫ్రీజ్ చేయగా 65 లాక్స్ అనేవి వస్తున్నాయి. ఆ 65 లాక్స్ కూడా వస్తాయో లేవో అనేవి గ్యారంటీ అయితే లేవు. బట్ అయితే రావడం అయితే వస్తాయి. బట్ చాలా వేరియేషన్ ఉంది కదా! ఎందుకు డబ్బులు ఎవరికీ ఊరికనే రావు కదండీ! లలిత జ్యువెల్లర్ ఓనర్ చెప్పినట్టు డబ్బులు ఎవరికీ ఊరికే రావు అన్నట్టు. దయచేసి మీ వాల్యుబుల్ టైమ్‌ని గానీ, అమౌంట్‌ని గానీ దయచేసి మాత్రం ఇలాగా ఆన్‌లైన్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని చెప్పేసి దయచేసి ఆ ఫ్రాడ్ వాళ్ళకి మీరు మీ అమౌంట్ అయితే ఇవ్వద్దు దయచేసి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. నాకు తెలిసి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతది అనేసి అనుకుంటున్నాను. యూజ్ అవుతే కనుక డెఫినిట్‌గా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను అయితే క్లియర్‌గా మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను అయితే వాళ్ళు నాకు ఎలా పెట్టారు పిక్స్‌తో సహా నేను అన్నీ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.